వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇథియోపియాలో మారుమోగిన వందే మాతరం, సింగర్ల గానానికి మోదీ కరతాళ ధ్వనం. లక్ష్య సాధనలో బాధ్యత, జవాబుదారీతనం కీలకం. జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం. కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు. పరకామణి చోరీపై జగన్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. సాధు పరిషత్ ఆగ్రహం. ఇథియోపియన్ సింగర్లు భారతీయ జాతీయ గేయం వందే మాతరం పాడుతున్న వీడియో ఎక్స్ లో పోస్ట్ చేశారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో వారు వందే మాతర గేయాన్ని ఆలపించడం తనను కదిలించిందని రాసుకొచ్చారు. 3 దేశాల పర్యటనలో భాగంగా మోడీ ఇథియోపియాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆ దేశ ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీ మోడీకి విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఇథియోపియన్ సింగర్లు వందే మాతరం గీతాన్ని ఆలపించగా వీడియోను ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. వీడియోలో సింగర్లు జాతీయ గేయాన్ని ఆలపిస్తుండగా మోదీ చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా కనిపించారు. మనం ఏ పని చేస్తున్నా వివరాలు సమగ్రంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. పలు అంశాలపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నిరంతరం నేర్చుకునే పనిలోనే ఉండాలి. మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం. చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. మెరుగైన ఫలితాలు వచ్చే వాటికి ప్రాధాన్యతనిస్తున్నా. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తున్నామనేది ముఖ్యంగా మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదా అనేది గమనించాలి. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కోర్టు కేసులను దాటుకొని కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంతకుముందు డిఎస్సీ పెట్టాం. దానికి కూడా ఇలాగే గందరగోళం సృష్టించారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే అధికారులు దుర్వినియోగం కాదు, సద్వినియోగం కావాలని ఆయన అన్నారు. 5వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి కలెక్టర్స్ అందరికీ స్వాగతం. అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అందుకే నాతో మొదలుకొని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదు కూడా ఎప్పటికప్పుడు చూడాలి. స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకుందాం. అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలని దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, ఎక్కడ అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు, మనమే గుర్తొచ్చాం. దానికి కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ, దానికి మనం దోహదం చేశాం. దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, చేసే పర్ఫార్మెన్స్. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికీ ఇదే కాకుండా డేటా లేక్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్క సిటిజన్ డేటా, ఫ్యామిలీ డేటా, అంతా డేటా అంతా కూడా రియల్ టైం మీ ఫైల్స్ అన్నీ కూడా ఇంకా నాకు కొన్ని ఉన్నాయి.
ఎట్టి పరిస్థితుల్లో జనవరి కట్ ఆఫ్ డేట్, ఫైల్స్ అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకుంటే దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అన్నీ ఆన్లైన్కి రావాలి. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లు అందరికీ అభినందనలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. 4000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామని వెల్లడించారు. 1.20 లక్షల ఫామ్ ఫౌండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామని తెలిపారు. 4330 కోట్ల మేర నిధులను వేతనాలుగా నేరుగా నుంచి చెల్లించామన్నారు. గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ అర్జనపై కూడా దృష్టి సారించామని చెప్పారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాల పెంపు కోసం కృషి చేయాలని సూచించారు. In 25-26 so far, NREGA has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale up of Swachh Rathams from just one in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups habitations in remote tribal areas. And I'm happy to note that the wholehearted support extended by all collectors to line department. I would like to place a special appreciation on record for the collector Allur Sitaramraju district for securing forest clearances for 79 of 88 works, and the collector Parvatipuram Manyam district for achieving 100% clearance and 9 out of 9 works. These efforts reflect true ownership and a willingness to go the extra mile to ensure eagerly execution. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్ చదువుకోకపోయినా వేల మందికి బంగారు భవిష్యత్ ఇచ్చేందుకు కృషి చేశారని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కళాశాలలో రుసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1959లో కళాశాలకు ఏఎన్ఆర్ ₹1,00,000 విరాళం అందించారన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం తమ కుటుంబం తరపున 2 కోట్ల విరాళం అందిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. మనుషులు శాశ్వతం కాదని మనం చేసే పనులు శాశ్వతమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా ముందున్న పూర్వ విద్యార్థులు అలుమినాయ్ వాళ్ళకి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే ఫ్యాకల్టీ స్టాఫ్ వాళ్ళందరికీ నమస్కారం. అలాగే స్టూడెంట్స్ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. స్పెషలీ జస్టిస్ పట్టి దేవానందర్ గారికి థ్యాంక్ యూ అండి. చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాన్నగారి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా ఎమోషనల్గా ఉంది నాకు. నాన్నగారు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్, 75 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ లెక్కలన్నీ కరెక్ట్గా కుదిరాయి. చాలా చాలా ఎమోషనల్గా ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ 75 ఇయర్స్ సెలబ్రేషన్ లో పాల్గొనటం సంతోషంగా కాదు, చాలా గర్వంగా ఉంది నాకు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్. తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు ఏఎన్ఆర్ కాలేజ్కే కాదు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, ఇంకో 25,000 ఇంకో యూనివర్సిటీకి. ఇక్కడ నేను కోరుకునేది
ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు అంటే 2 crore rupees ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని. నాన్నగారు ఎప్పుడో ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు. పిల్లలు, నా శ్రీమతి అమల, యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు, నా శ్రీమతి అమల మీ అందరికీ హలో చెప్పమని చెప్పి, ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదన్నా తీసుకెళ్తారా అని చెప్పింది. సో అందుకనే ఈ డొనేషన్ రేపు వెంటనే జరుగుతుంది. అంతేకాకుండా ఇంత ప్రేమ, ఇంత అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. టీటీడీకి తీరని ద్రోహం చంద్రబాబు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 3,000 కోట్ల భూమిని ఓబెరాయ్ హౌలకు ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టారని చెప్పారు. పరకామణి దొంగతనం కంటే 100 రెట్లు పెద్ద దొంగతనం ఇదన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. 100 రూముల హోటల్ కోసం 3,000 కోట్ల విలువైన స్వామివారి భూములు ఇస్తారా అని ప్రశ్నించారు. ఆల్పిరి రోడ్డులో టూరిజం భూమి తీసుకుని దానిని బదులుగా టీటీడీ భూమి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఒబెరాయ్ హోటల్ కోసం అత్యంత విలువైన భూమిని బదిలీ చేశారు. హోటల్కు ఆ స్థలం ఇవ్వడమే కాకుండా లీజు కూడా మాఫీ చేశారు. 3,000 కోట్ల విలువైన భూమిని చంద్రబాబు దోచిపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబెరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని, పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఒబెరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా 90 లక్షల విలువ చేస్తుంది అని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ల అఫీషియల్ గా చెప్తున్నటువంటి మాట. ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం గజం 49,000 రూపాయలు మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఎకరా 4,800 గజాలు చొప్పున ఎకరాకి 26,52,00,000 రూపాయలు. అంటే 20 ఎకరాలు 460 కోట్ల రూపాయలు. టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు
ప్రభుత్వ లెక్కల ప్రకారము 18 కోట్లు. ఈరోజు టీటీడీ స్థలాన్ని, దేవుడి స్థలాన్ని ఒబరాయికి ఇస్తున్నటువంటి దాని విలువ 460 కోట్ల రూపాయలు. ఆ 460 కోట్లు 26 కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు. లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టాలి. చింతామోహన్ డిమాండ్. మైక్రోసాఫ్ట్ సంస్థ తన భవిష్యత్ పెట్టుబడులను తిరుపతి జిల్లా లేదా రాయలసీమ ప్రాంతంలోని ఇతర జిల్లాలను పెట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ మంగళవారం ఉదయం తిరుపతిలో ధర్నా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహం సమీపంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా పరిశ్రమల కొరతతో వెనుకబడి ఉందని అన్నారు. ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో పెద్ద పెట్టుబడులు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే తిరుపతి విద్య, వైద్య రంగాల్లో విశేషంగా అభివృద్ధి చెందిన నగరమని, అంతర్జాతీయ విమానాశ్రయం, రహదారి, రైలు, మౌలిక సదుపాయాలు ఉన్నందున మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ కంపెనీలకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 అంశాలు ప్రస్తావించేదానికి తిరుపతి నడిబొడ్డులో రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రావడం జరుగుతాం. మొదటిది, మన ప్రాంతంలో ఉన్నటువంటి కన్నీటితో ఉన్నటువంటి నిరుద్యోగులు పూర్తిగా లేక ఇబ్బందులు పడుతున్నారు, ఆకలితో చస్తున్నారు. నిరుద్యోగులు చదువుకొని మరి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. సత్యనారాయణ గారు రాయలసీమ ముద్దు బిడ్డ. ఆయన ఎవరంటే మీ అందరికీ తెలియకపోవచ్చు. వాళ్ళ అమ్మగారిది రాజంపేట టౌన్, వాళ్ళ నాన్నది తాడిపత్రి, అనంతపూర్ జిల్లా. మరి రాయలసీమ ముద్దు బిడ్డ తిరుపతిలో తిరుగుతూ ఉండేవాడు. నాకు బాగా తెలుసు, వాళ్ళ నాన్న బాగా తెలుసు, మరి వాళ్ళ మామగారు కూడా నాకు బాగా తెలుసు. కేఆర్ వేణుగోపాల్ యుగంధర్ గారి బిడ్డ. మరి ఈరోజు మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటా ఉన్నారు. మొన్న సత్యనారాయణ వెళ్ళి ప్రధానమంత్రిని కలిశాడు మోడీ గారు. ఈ మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను మరి చిప్ ఫ్యాక్టరీ లాగా గుజరాత్కు తీసుకెళ్లాలన్న కుట్రతో ఉన్నాడు. మేము దీన్ని ఖండిస్తున్నాం. రాయలసీమ ముద్దుబిడ్డ, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ఆలోచించాలని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా నిరుద్యోగుల తరఫున, రాయలసీమ తరఫున బాగా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం గురించి అడుగుతున్నాం. ఎంతోమంది ముఖ్యమంత్రులు, 8 మంది ముఖ్యమంత్రులు పైనే వచ్చారు రాయలసీమ జిల్లాల్లో. ఎవరికి ఇటువంటి అవకాశం దొరకలేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మన నారావారిపల్లి నుంచి వచ్చాడు. ఆయనకు కూడా నేను తెలియజేస్తున్నా, ఇది మంచి అవకాశం. నువ్వు తెచ్చేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల రాయలసీమ బాగుపడుతుందని నాకు నమ్మకం లేదు. గంగా నది నీళ్లు తెస్తానంటావు, ఇవన్నీ ఆపేసి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మైక్రోసాఫ్ట్ మరి ప్రతినిధి సత్యనారాయణతో మాట్లాడవయ్యా చంద్రబాబు నాయుడు. ఈరోజు సాయంకాలమే మాట్లాడు. నేను కూడా మాట్లాడబోతున్నా, ఆయన నాకు తెలుసు. మరి ఖచ్చితంగా లక్షల మందికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు భారతదేశంలో. అది ఎక్కడో పెట్టకుండా, గుజరాత్ పోకుండా ఖచ్చితంగా రాయలసీమకు తీసుకొస్తే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. రాయలసీమ రతనాల సీమ కావాలనంటే, రాళ్లసీమ పోయి రతనాల సీమ కావాలంటే ఈ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు తిరుపతి కానీ, అనంతపూర్ కానీ, కడప కానీ ఈ ప్రాంతాల్లో పెడితే మన ప్రాంతం అభివృద్ధికి వస్తుంది, హైదరాబాద్ లాగా. దీన్ని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నడిపొట్టు నుంచి ఈరోజు నేను ఆయన జాబ్ రాయిపోతున్నాను. సత్యనారాయణకి సంతకాల సేకరణ కూడా జరుగుతుంది.
మేము కోట్ల సంతకాలు పెట్టించాం. వందల సంఖ్యలో కొన్ని సంతకాలు సేకరించి 17 మేము జాబ్ రాయిపోతున్నాం. ఈరోజే ఫోన్లో అయితే నేను మాట్లాడబోతున్నానని తెలియజేస్తూ, రెండో విషయం టీటీడీ తిరుపతి దేవస్థానంలో పరకమణి చోరిని చిన్న కేసు అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించడంపై సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులంటే వైకాపా నేతలకు అంత హీనంగా కనిపిస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బండారం అంతా కూడా బయటపడిపోతుంది. ఒక సాధారణ ఉద్యోగి 14,40,00,000 రూపాయలు వెంకటేశ్వర స్వామికి ఆస్తులు ఇచ్చేశాడంటే దీని వెనక ఎన్ని వందల కోట్ల రూపాయలు పరకామణిలో మింగేశాడు, మహానుభావుడు భోంచేశాడు. ఇది హిందూ సమాజానికి తేటతెల్లం అయిపోయింది. ఏదైతే విచారణ జరుగుతుందో సతీష్ కుమార్ ఆయన పైన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ CVSO పైన ఎప్పుడైతే విచారణ జరుగుతుందో ఆయనేమో ట్రైన్ కింద అనుమానాస్పదంలో బుద్ధి చెందారు. ఇప్పటికీ ఆ గాయాలన్నీ కూడా హిందూ సమాజం ఏం జరిగింది, విచారణ జరుగుతున్నటువంటి వ్యక్తి ట్రైన్ కింద పడిపోయి అనుమానాస్పదంగా చనిపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా హైకోర్టుకు వెళ్తుంది. ఆ మొత్తం బండారం అంతా కూడా బయటపడుతుంది. ఇలాంటి సందర్భంలో మీ బాబాయిని విచారిస్తున్నారని ఈ బండారం అంతా బయటపడిపోతుందని మీరేమో అది చిన్న దొంగతనమా, అది సామాన్యమైన దొంగతనమా, అక్కడేమి పెద్ద జరిగిపోలేదా ఏంటండి? ఎంత వివక్ష అండి ఇది. అంటే మా వెంకటేశ్వర స్వామి ఆలయం మీద ఉండేటువంటి నమ్మకం మీకు ఇంత, మా వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తుల మీద ఉండే నమ్మకం ఇదా మీకు? చాలా బాధాకరం అండి ఇది. ఖచ్చితంగా హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మేము చాలా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి మా వెంకటేశ్వర స్వామి గొప్పతనం అర్థం కాకపోయినా, మా హిందువుల్ని పదే పదే కించపరిచి మాట్లాడినా హైకోర్టు మాత్రం పెద్దలు జడ్జీస్ అందరూ కూడా వారికి పాదాభివందనాలు హిందూ సమాజం చేస్తూ ఉన్నది. మీరేనా అర్థం చేసుకున్నారు? వెంకటేశ్వర స్వామి గొప్పతనం అది సామాన్యమా అని మీరు ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చింది హైకోర్టు నిన్న ఆ జడ్జిమెంట్ ద్వారా, హైకోర్టు జడ్జెస్ మాట్లాడటం ద్వారా. అయినా మీకు బుద్ధి రావడంలే, ఇప్పటికైనా సిగ్గు రావడంలే, పశ్చాత్తాపం రావడంలే. ఇది చాలా బాధాకరం అండి. పరకామణిలో చేసినటువంటి దొంగతనం గత ప్రభుత్వంలో బండారం అంతా కూడా బయటికి రావాలి. కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా మా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిన ఎంతటి వాడైనా, ఏ మాజీ చైర్మన్ అయినా ఎవరిని కూడా దయచేసి విడిచిపెట్టొద్దు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ PPP విధానం సరైనదని చెప్పిందని చంద్రబాబు అబద్ధం చెప్తున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో వైద్య విద్యను పెంచాలని మరియు అసమానతలను తగ్గించాలని పేర్కొంది. వైద్య విద్యను ప్రోత్సహించడానికి తగినంత నిధులు లేకపోవడంపై PPP విధానాన్ని అనుకూలంగా తీసుకువచ్చని సూచించింది. ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు, మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నప్పుడు మరియు నిధులు కూడా ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీ దానిని PPPకి ఇవ్వాలని ఎక్కడా చెప్పలేదు అని విడుదల రజని మాజీ మంత్రి పేర్కొన్నారు. 10 లక్షల జనాభాకి ఒక 75 MBBS సీట్లు అనేది నేషనల్ యావరేజ్ చెప్తా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి, కొన్ని అయితే అసలు అంత కూడా లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చింది. అయితే మన రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసమానతలు ఉండకూడదని, ఇంబ్యాలెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆనాడే జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్ల కిందే ఒక దూరదృష్టితో ఆలోచించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రం తీసుకురావాలని చెప్పేసి సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఒక చక్కటి ఆలోచన శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా 7 కాలేజీలు మేము కట్టడం జరిగింది, 5 మేము ప్రారంభించాము. ఆ ఉన్నటువంటి 10 కాలేజీలని ఇంకాస్త పనులు చేసి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అవి కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ 10 కాలేజీలను PPP అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తూ ఒక స్కామ్ తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రాష్ట్రంలో ఆ మెడికల్ సీట్లు తక్కువ ఉండి, ఆ మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రాష్ట్రంలో అట్రాక్ట్ చేయడానికి, ఇంకా వైద్య విద్యని పెంపొందించడానికి అవసరమైతే ప్రైవేట్ వాళ్ళని పిలిచి PPP విధానంలో వాళ్ళని లేనటువంటి పక్షాన, స్టేట్ ఖర్చు పెట్టలేనటువంటి పక్షాన ఉంటే వచ్చి అప్పుడు ఆ ఆలోచనని చూడండి అని చెప్పి ఇందులో స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి, గవర్నమెంట్ ల్యాండ్ ఉండి
దానికి ఫండ్స్ టైఅప్ చేసి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లే చేసి ఇంకా కొంత కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ పీపీపీకి ఇవ్వమని ఎక్కడా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ లో లేవు. నేను సవాల్ విసురుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గా ఉన్నటువంటి ఈ కాలేజెస్ ని పీపీకి ఇవ్వమని ఎక్కడైనా ఈ రిపోర్ట్ లో ఈ కమిటీ రికమెండ్ చేసిందా? దీనికి చర్చకు నేను సిద్ధం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. మీరు సిద్ధమేనా? ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.